నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఈరోజు మనం జాతక కథల్లోని సాధుశీల జాతకం గురించి చెప్పుకుందాం. ఇది భగవానుడు జేతవనంలో ఉన్నప్పుడు ఒకానొక బ్రాహ్మణుని విషయంలో చెప్పిన గాథ. అప్పుడు జరిగిన వర్తమాన కథ గురించి ముందు తెలుసుకుందాం. ఆ తర్వాత ఆయన పూర్వజన్మలో జరిగిన స్టోరీ గురించి వివరించుకుందాం. ఓ బ్రాహ్మణునికి 4 కుమార్తెలు ఉన్నారు. వారు తమకు ఎలాంటి వరుడు కావాలో తలో రకంగా కోరుకున్నారు. ఒక ఆమె ఇలా అనుకుంటుంది, నాకు అందమైన వాడు కావాలని ఉంది. ఇంకొక ఆమె ఎక్కువ ఆయుష్ కలవాడు కావాలని కోరింది. మరొక ఆమె గొప్ప వంశం వాడు కావాలనుకుంది. వేరొక ఆమె శీలవంతుణ్ణి కోరుకుంది. అంటే ఒకళ్ళేమో అందంగా ఉండాలి రూపము, అటువంటి వాడు నాకు భర్తగా కావాలని, ఇంకొకడేమో బాగా దీర్ఘాయుషుతో ఉండేవాడు పెద్దవాడు కావాలని, మూడవదేమో బాగా ధనము, కీర్తి ప్రతిష్టలు, గొప్ప వంశం నుంచి వచ్చిన వాడు కావాలని, నాలుగో అమ్మాయి ఏమో నాకు శీలవంతుడు కావాలి అని కోరుకుంది. వీరిలో ఎటువంటి వారిని ఎంపిక చేయాలో ఆ బ్రాహ్మణునికి అర్థం కాలేదు. ఎటు నిర్ణయించుకోలేకపోయాడు. ఈ విషయాన్ని సమ్యక సంబుద్ధునికి చెప్పాలి అనుకున్నాడు. తను కొన్ని పూలమాలలు, సుగంధ ద్రవ్యాలు, అంటే బుద్ధుడిని ఎవరైనా కలిసే ముందు ఏదైనా ఆయనకు ఆఫర్ చేయడం అనేది చేస్తారు. భోజన సమయంలోపు అయితే పిండపాతం సమయంలోపు అయితే ఏదైనా ఫుడ్ ఐటమ్స్, సాయంత్రం పూట అయితే ఏవైనా జ్యూసెస్, లేదు వాటి సమయంలో కాకుండా మిగతా సమయంలో ఎప్పుడైనా వెళ్తే కొన్ని ఫ్లవర్సు, ఇంకా సుగంధ ద్రవ్యాలు తీసుకెళ్ళి బుద్ధుడికి ఆఫర్ చేసేవాళ్ళు. ఈ బ్రాహ్మణుడు కూడా అలాగే గంధాలు, మాలలు తీసుకొని విహారానికి వచ్చాడు. అవి భగవానునికి సమర్పించి నమస్కరించి వెళ్ళి ఒక పక్కన కూర్చున్నాడు. తర్వాత తాను వచ్చిన విషయం చెప్పి, అంటే ఇంతకుముందు ఇలా 4 కుమార్తెలు ఇలా అనుకున్నారు బంతే, వారిలో నేను ఎలాంటి వానికి నా బిడ్డలను ఇవ్వడం మంచిది అని అడిగాడు. అప్పుడు భగవానుడు, బ్రాహ్మణ, ఈ విషయం గురించి పూర్వజన్మలోనే పండితులు నీకు సరైన సమాధానం ఇచ్చారు. వేరే జన్మల వల్ల నీకు ఆ విషయం మరుగున పడిపోయింది, కాబట్టి దీన్ని నువ్వు ఇప్పుడు గ్రహించలేకపోయావు అని బుద్ధుడిని ప్రాధేయపడతాడు. నాకు అంతకుముందు జన్మలో జరిగిన విషయాన్ని వివరించండి, నాకేమీ గుర్తులేదు ఆ పూర్వజన్మ అండి చెప్తే అప్పుడు జరిగిన విషయాన్ని చెప్తాడు. పూర్వం వారణాసిని బ్రహ్మదత్తుడు పాలించే రోజుల్లో బోధిసత్వుడు ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టాడు. పెరిగి పెద్దవాడయ్యాడు. తక్షశిలకు పోయి అన్ని విద్యలు నేర్చుకుని వచ్చాడు. ఆ తర్వాత గొప్ప ఆచార్యునిగా పేరు పొందాడు. ఆ సమయంలో ఒకానొక బ్రాహ్మణునికి 4 కుమార్తెలు ఉన్నారు. వారు నలుగురు 4 రకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క గుణం కలిగిన వాడు మాకు భర్త అయితే మంచిది అని అంటూ ఉన్నారు. తన కుమార్తెలను ఎలాంటి వ్యక్తికి, అంటే ఎలాంటి వాడికి ఇవ్వడం మంచిదో తెలుసుకోలేక ఆచార్యుని దగ్గరికి వచ్చి ఎవరిని ఎంచుకోవాలో చెప్పమని ఇలా అడిగాడు. ఎవరు అంటే బోధిసత్వుడి దగ్గరికి ఆ బ్రాహ్మణుడు వచ్చి అడిగాడు, అందగానికి ఇవ్వడం మంచిదా, లేకపోతే ఎక్కువ ఆయుష్ ఉన్నవాడికి ఇవ్వడం మంచిదా, లేకపోతే మంచి వంశం నుంచి వచ్చిన వాడికి ఇవ్వడం మంచిదా, లేకపోతే మంచి గుణం ఉన్నవాడికి ఇవ్వడం మంచిదా? సో నేను ఈ నలుగురిలో ఎవరిని ఎంచుకోవాలో అర్థం కాక ఎవరు ఉత్తముడైన వరుడో మీరే చెప్పండి అని అడుగుతాడు. ఆ మాటలు విన్న ఆచార్యుడు, అందమైన రూపం ఉన్న, అధిక ఆయుష్ సంపన్నుడైన, ఉన్నత వంశం వాడైన, శీలగుణం లేని వాణ్ణి లోకము ఎప్పుడు హర్షించదు, కాబట్టి అవేవి తగినవి కాదు. నేనైతే శీలగుణం గలవాడినే ఒప్పుకుంటాను అని ఇలా చెప్తాడు. ఏమనంటే,
అందము, వంశము, ఆయుష్లన్నీ గొప్ప కొరకే, గౌరవం కొరకే. శీలగుణం కన్నా మిన్న లేదు మనకి చూడటానికి. వరునిగా వాణ్ణి ఎన్నుకొనుము అని చెప్తాడు. అంటే ఒకడు బాగా ఆయుష్ సంపన్నుడై ఉన్నాడనుకోండి. వాడి ఆయుష్ ఏదో ఒక రోజు తీరిపోతుంది కదా! కానీ ఆయుష్ ఉన్నంత మాత్రాన వాడు అన్ని రకాల పాపకర్మలు చేస్తుంటే లోకంలో ఎవరైనా అతన్ని గొప్పగా చూస్తారా? అలాగే అతడు సన్మార్గంలో నడిచేవాడైతే అతని భార్య కూడా అదే మార్గంలో నడవటానికి సహకరిస్తాడు కదా! అందమైన రూపం ఉంటే ఆ అందమైన రూపం పట్ల వేరే స్త్రీలు కూడా ఇతన్ని ఆకర్షిస్తారు. దానివల్ల అదొక అపాయం ఉంది. అలాగే ఈ అందం కూడా కొద్ది రోజులకి తరిగిపోతుంది గదా! ముసలితనం వచ్చినప్పుడు అందం ఎక్కడ ఉంటుంది? కనపడదు. అలాగే ఉన్నత వంశం వాడైనా శీలగుణం లేనప్పుడు ఎంత గొప్ప వంశమైనా కానీ ఎవరు హర్షించరు. కానీ మొదటి 3 లేకున్నా శీలగుణం ఉన్నవాడిని లోకం గొప్పగా చూస్తుంది, కీర్తిస్తుంది. అందుచేత నువ్వు శీలగుణం ఉన్నవాడిని ఎంచుకో అని చెప్తే ఆ నలుగురు పిల్లలకి అంటే వాళ్ళ కూతుర్లకి ఆ బ్రాహ్మణుడు ఈ శీలగుణం ఉన్న వాళ్ళతోటి మ్యారేజ్ చేస్తాడు. ఆ తర్వాత వాళ్ళు కూడా సంతోషంగా ఉంటారు. ఆ బ్రాహ్మణుడికి భగవానుడు 4 ఆర్య సత్యాల గురించి బోధిస్తాడు. అప్పటికప్పుడే అతడు శ్రోతాపన్న ఫలాన్ని పొందుతాడు. ఇది ఈరోజు ప్రవచనం.